శ్రియాన్ స్విచ్ లేయొద్దమ్మా. ఫ్యాన్ స్విచ్ అయ్యి స్విచ్ అయ్యి స్విచ్ ఆన్ చేయి స్విచ్. హలో గుడ్ మార్నింగ్. ఇవాళ మండే. ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వేసావా? ఎక్కడ వేసావు? తిరగట్లేదు చూడు ఫ్యాన్. స్విచ్ అయ్యి తిప్పడం కాదు, స్విచ్ అయిపో. ఆరుష్ ఇంకా అజ్జి అయితే వెళ్ళిపోయారు ఇద్దరు. ఆరుష్ లాస్ట్ వీక్ అంతా అసలు స్కూల్కి వెళ్ళలేదు. కొంచెం ఫీవర్ వచ్చి అందులో మళ్ళీ బంద్ వచ్చింది, అందుకే ఇంకా పంపించలేదు. ఇవాళ వెళ్ళాడు. డౌడీ ఇచ్చుడు. అన్నయ్య లేకుండా లాలీపాపులు తింటున్నావా? పొద్దున్నే లాలీపాప్ నీకు. ఇంట్లో పనులు అయితే ఇప్పుడే అవుతున్నాయి. హలో అండి, ఈ వీడియోస్ అన్నీ 2 వీక్స్ 1 వీక్ బ్యాక్ వీడియోస్. ప్రజెంట్ అయితే నేను వీడియోస్ ఏమీ తీయడం లేదు. కొంచెం పిల్లలకి నాకు హెల్త్ బాగుండట్లేదు, దానివల్ల అయితే వీడియోస్ ఏమీ తీయట్లేదు. లాస్ట్ వీక్ ఉన్న వీడియోస్నే అప్పుడప్పుడు ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఒక 2-3 వీడియోస్ ఉన్నట్టున్నాయి. అవన్నీ పెట్టేయగానే ప్రజెంట్ వీడియోస్లోకి అయితే వచ్చేస్తాను. హెల్త్ అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంక ఇక్కడ ఆ రోజు వెజిటేబుల్స్ వచ్చాయి. వీక్లో 2 టైమ్స్ అయితే వస్తుంది అనమాట వెజిటేబుల్స్ది ఆటో. ఇంకా ఆ రోజు తీసేసుకున్నాను అన్నీ. రేట్స్ కూడా పెద్ద ఎక్కువ ఉన్నట్లేవు, మార్కెట్లో ఉన్నట్టే ఉన్నాయి. అందుకే ఇక్కడే తీసేసుకుంటున్నాను, ఇంకా మార్కెట్కి వెళ్ళకుండా. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడక్కడ సర్దేసుకోవాలి ఫ్రిడ్జ్లో. ఇలా బ్యాగ్లో పెట్టేసి నీట్గా పెట్టేసుకుంటే ఇంకా తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా. ఆ రోజు స్వీట్ పొటాటో కూడా వచ్చింది. ఇంకా స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇప్పుడు సీజన్ కదా, బాగా వస్తున్నాయి ఇంక ఈ మధ్య. కొత్తిమీర కూడా కాడల వరకు కట్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వెజిటబుల్స్ వచ్చే వరకు నాకు ఇవన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉందన్నమాట. మార్నింగే అక్కడ చిక్కుడుగా కర్రీ చేశాను. ఇక్కడైతే ఆలుగడ్డ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. క్యారెట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇంకా వెజిటబుల్స్ వాళ్ళు చేంజ్ లేవని 10 రూపీస్ మళ్ళీ తీసుకున్నాను అక్కడ. శ్రియాన్ ఏమందు మంకీ చో. పద పడుకోవాలి ఇంకా అసలు. పద బజ్జుందో పద. అంతా ఫినిష్. శ్రియాన్ లంచ్ కూడా చేసేసాడు. ఇంకా పద పడుకుందామా, కాసేపు బజ్జోవాలి. పద టీవీ ఆఫ్ చేస్తున్నా. పద నా పద పడుకో. ఇంకా సేపు బజ్జో. ఫ్యాన్ వేసానా?
వద్దా? సరేలే పడుకున్నా. వస్తానా నేను, డోర్ వేసి వస్తాను అన్న. ఓకేనా? పద, డోర్ ఓపెన్ చేయను అన్న. ఓపెన్ చే, అదే డోర్ ఓపెన్ చేస్తే పొగ లోపలే ఉంటుంది మళ్ళీ. పద, ఇంకా పద, బజ్జు పద. శ్రీయాన్ని అయితే పడుకోబెట్టేస్తానంట. ఇక్కడైతే మీకు నేను డైలీ పట్టుకున్న స్టిక్కర్స్ చూపిస్తాను. సో ఇదే అన్నమాట ఆ షీటు. అమెజాన్లో తీసుకున్నాను. 190 ఏమో పడ్డట్టుంది. 2 సైజెస్ వచ్చాయి. ఒకటేమో చాలా పెద్ద సైజు, ఒకటేమో చిన్న సైజు. అది రిటర్న్ పెడదాం అనుకున్నాను, ఇంకా వద్దులే ఇంట్లోకే కదా అన్నట్టుగా ఉంచేసుకున్నాను. చిన్న సైజు బాగానే ఉంది, పెద్దది మరీ పెద్దగా అనిపిస్తుంది సైజు అయితే. ఇంక ఇంట్లో పెట్టేసుకోవడానికి యూస్ అవుతుందిలే అని ఉంచేసాను. చాలా బాగున్నాయి, కలర్స్ కూడా బాగుంది. అసలు గమ్ అయితే స్టిక్ అసలు పోవట్లేదు. 2-3 డేస్ వరకు కూడా అలానే ఉంటుంది అన్నమాట. ఎందుకమ్మా? స్కూల్ కాలేదు ఇంకా, ఇంకా ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ ఇంకా రాలే కదా, ఇంకా 1 మంత్ ఉన్నాయి స్కూలు. పిల్లలిద్దరిని తీసుకొని ఇంకా పక్కన గ్రౌండ్ ఇంకా వాకింగ్ అయితే వెళ్ళాము. సైకిల్ తీసుకొని ఆరుష్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాడు మంచిగా తిరుగుతూ ఉంటాడు. వీడికి మాత్రం వెనకే ఉండాలి. ఇక్కడ రోడ్డు మంచిగా లేదు కాబట్టి వాడికి అప్ అండ్ డౌన్స్ ఉండబట్టి కొంచెం సైకిల్ పోదు, దానివల్ల వెనక నిలుతూ ఉండాలి. నేను గ్రౌండ్ వేసి వస్తాను, కూర్చో సైకిల్ విధంగా వినడనమాట. నాతో వచ్చేస్తూ ఉంటాడు. సో ఇదన్నమాట ఇవాళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.